హాయ్ అండి, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. మిల్ మేకర్ మునక్కాయ వేసి బిర్యానీ పులావ్ చేశానండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే పులావ్ చేస్తారు, అంత బాగా వచ్చింది. ఫస్ట్ బియ్యాన్ని నానబెట్టుకుందాము. 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి, నార్మల్ బియ్యమే ఇవి. ఇందులోనే 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను ఎప్పుడు పులావ్ చేసినా నార్మల్ రైస్ బాస్మతి రైస్ 2 కలిపి చేస్తానండి. మీరు మొత్తం బాస్మతి వేసుకొని పులావ్ రెడీ చేసుకోవచ్చండి. 2 గ్లాసుల నార్మల్ రైస్, 1 గ్లాస్ బాస్మతి రైస్ వేసి ఈ 2 బియ్యాలన్నీ కలుపుకోవాలి. ఫస్ట్ బియ్యాన్ని నీళ్ళతో 3 సార్లు కడిగి నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. బియ్యాన్ని పక్కకు పెట్టుకుందాము. సోయా చంక్స్ తీసుకున్నానండి. మిల్ మేకరు చిన్న సైజువి తీసుకున్నాను. మీరు పెద్ద సైజువి కూడా తీసుకోవచ్చు, ఏవైనా పర్వాలేదు. వీటిని నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టుకుందాము. 2 ఆలుగడ్డలు, 1 మునక్కాడని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. గరం మసాలా, 1/2 స్పూన్ సాజీరా, 2 పట్ట ముక్కలు, 4 ఇలాయచీ, 5 లవంగాలు, 2 బగారా ఆకు, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. 5 పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకున్నాను. 1 రెమ్మ కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, 3 టమాటాలను కట్ చేసి పెట్టుకున్నాను. 1/2 స్పూన్ కసూరి మేతి, బిర్యానీ మసాలా. ఆలుగడ్డలను ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి, పెద్ద సైజులో. పులావ్ రెడీ చేసుకుందాము. పొయ్యి మీద కుక్కర్ పెట్టి 3 పావుల నూనె పోసాను. పులావ్కి కొద్దిగా నూనె ఎక్కువగా పడుతుంది. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, గరం మసాలా వేసి కొద్దిసేపు వేయించుకున్నాను కలుపుకుంటూ. జీలకర్ర, గరం మసాలా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని వేసుకొని కలుపుతూ ఉల్లిపాయలను వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలను లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2 ఆలుగడ్డలను వేసి కలుపుకొని ఈ ఆలుగడ్డలను కొద్దిసేపు వేయించుకోవాలి. 1 నిమిషం పాటు ఆలుగడ్డలను నూనెలో వేయించుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని కొద్దిసేపు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. టమాటాని కొద్దిగా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. టమాటా కొద్దిగా మెత్తగా ఉడికిన తర్వాత నూనె పైకి తేలేటప్పుడు ఇందులో 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని గిలగొట్టుకున్న పెరుగు 100 గ్రామ్స్ తీసుకున్నాను. పెరుగుని బాగా గిలగొట్టుకొని వేసుకోవాలి. పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి, లేకపోతే పెరుగంతా పగిలినట్టుగా వస్తుంది. అందుకని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. మసాలాకంతా పెరుగంతా కలిసేలాగా కలుపుకోవాలి. పెరుగు వేసాక కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. నూనె పైకి తేలాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకున్నాను. మిల్ మేకర్లో ఉండే నీళ్ళన్నీ చేతితో గట్టిగా పిండేసి మిల్ మేకర్ వేసుకోవాలి. లాస్ట్ టైం పులావ్ చేసినప్పుడు చిన్న ఉల్లిపాయలు కూడా వేసానండి. ఇందులో టేస్ట్ చాలా బాగుండే రైస్ తోటి ఆ ఉల్లిపాయలు తింటుంటే. మీరు కావాలంటే మునక్కాయ వేసేటప్పుడే చిన్న ఉల్లిపాయలను పొట్టు తీసి కట్ చేయకుండా అలానే వేసుకోండి. చిన్న ఉల్లిగడ్డలు వేసి పులావ్ చేశాను, షార్ట్ వీడియో తీసానండి అప్పుడు, అది లాస్ట్లో పెడతాను చూడండి. మిల్ మేకరు మునక్కాడలను 1 నిమిషం ఉడికించుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ కసూరి మేతి వేసుకున్నాను. 1.5 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకున్నాను. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. బిర్యానీ మసాలా లేకపోతే గరం మసాలా కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. గరం మసాలా వేసి చేసినా కూడా పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. గరం మసాలా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. పులావ్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 నిమిషాలు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసి కలుపుకోవాలండి. మెల్లగా కలుపుకోవాలి. ఫాస్ట్గా కలిపారంటే బియ్యం అన్నీ విరిగిపోతాయి. అందుకని లైట్గా మెల్లగా కలుపుకోవాలి. ఇందులో బాస్మతి రైస్ వేసాం కనుక ఎక్కువగా కలిపితే బాస్మతి రైస్ విరిగిపోతుంది. అందుకని లైట్గా మెల్లమెల్లగా కలుపుకుంటూ
బియ్యానికంతా మసాలా పట్టించేలాగా కలుపుకుంటే సరిపోతుంది. బియ్యాన్ని కలుపుకున్న తర్వాత 5 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. నార్మల్ రైస్ 2 గ్లాసులు తీసుకున్నాను కనుక 4 గ్లాసులు, బాస్మతి రైస్ 1 గ్లాస్ తీసుకున్నాను కనుక 1 గ్లాస్ నీళ్లు, మొత్తం 5 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. నీళ్లు పోసాక రైస్నంతా ఒకసారి కలుపుకోవాలి. రైస్కి సరిపడే అంత ఉప్పు వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసుకొని రైస్నంతా కలుపుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ పులావ్ని 2 విజిల్స్ అయిపోయిన తర్వాత 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. పులావ్ రెడీ అయిపోయింది. వేడి వేడిగా ప్లేట్లో వేసేసుకున్నాను. చూడండి ఎలా పొగలు వస్తున్నాయో. 2 బియ్యాలు కలిపి చేసినా కూడా రైస్ పొడి పొడిగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మునక్కాడలు కూడా చిక్కిపోకుండా వచ్చాయి. లాస్ట్ టైం పులావ్ చేసినప్పుడు చిన్న ఉల్లిపాయలు వేసి చేసిన వీడియో అండి ఇది. మిక్స్డ్ వెజ్ పులావ్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.